జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జూన్ నెల 2వ తారీఖు నుంచి 2024 జూన్ 8వ తారీఖు వరకు ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు తదితర అంశాలన్నీ ఒకసారి మనం చూద్దాం. ముందుగా గోచర గ్రహస్థితులు. ఈ వారం గోచర గ్రహస్థితులు అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేష రాశిలో ఆ రాశ్యాధిపతి అయిన మంగళ సంచారం, కుజ భగవానుడు సంచారము. తదుపరి వృషభ రాశిలో గురు భగవానుడు, రవి, బుధ, గురు, శుక్ర 4 గ్రహ దేవతల సంచారం వృషభ రాశిలో చోటు చేసుకుంటూ ఉంది. కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో స్వస్థానగతుడైన శనీశ్వరుడు సంచారం, అలాగే మీనరాశిలో రాహుదేవుని సంచారం. అన్ని రాశుల్ని 2 రోజుల్లో చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ వారం ప్రారంభంలో మీనరాశిలో ఉన్న ఆయన 8వ తారీఖుకి మిథున రాశిలోకి వచ్చేస్తారు. ఈ వారం ఉన్న ఈ గోచర గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేక అంశం ఉంది. ఆ ప్రత్యేక అంశం ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇది చూసి అప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని, మరియు దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో 4 గ్రహాల సంచారం. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రుడి సంచారము, గురుని సంచారము, బుధుని సంచారము, సూర్యనారాయణమూర్తి సంచారం. ఈ 4 గ్రహాల సంచారము, ఈ 4 గ్రహాలు ఏకకాలంలో కాలపురుషుడు కుండలిలో అష్టమ రాశి అయిన వృశ్చిక రాశి మీద దృష్టి పెట్టాయి. అంటే సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తుంది. మనం మేషరాశి నుంచి కాలపురుషుడు కుండలిలో నుంచి మనం చూసుకుంటే వృశ్చిక రాశి అష్టమ రాశి అవుతుంది. ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనది, శుభప్రదమైనది కూడా శుభప్రదమైనదిగా కూడా మనం ఇక్కడ పరిగణించాలి. దానికి కారణం ఏంటంటే, శుభప్రదం అవడానికి కారణము దేవగురువు, రాక్షస గురువులు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో, శుక్రాచార్యుల వారి రాశిలో కలిసి ఉండడము ఒకటి. బుధుడు ఎప్పుడైనా శుభులతో కూడితే ఆయన బుధుడు కూడా శుభుడే అవుతాడు. అందువల్ల 3 శుభగ్రహాలు. సూర్యనారాయణమూర్తి తటస్థంగా వ్యవహరిస్తాడు ఈ రాశిలో. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని విషయాల్లో చాలామందికి చోటు చేసుకోబోతుంది, ద్వాదశ రాశుల వారికి కూడా. అయితే ఎప్పుడైనా సరే ఇది మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే మీరు ఈ ఫైనాన్షియల్, ఈ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఈ వారంలోనే చూడవచ్చు. ఒకవేళ మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా లేకపోయినా సరే గోచారం ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంది. కాబట్టి కమింగ్ 6 monthsలో ఎనీ టైం మీరు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్థికపరమైన మార్పులు చూస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, 12 రాశుల వారికి కూడా ఆర్థిక పరంగా ప్లస్సే జరుగుతుంది. ఎందుకంటే కాలపురుషుడు కుండలిలో ద్వితీయ రాశిలో వారి సంచారము వృశ్చిక రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు ద్వాదశ రాశుల వారికి చోటు చేసుకుంటాయి. ఇందాక నేను చెప్పినట్టు, ఒకవేళ మీ జన్మకుండలి ఇప్పుడే బాగా సపోర్టింగ్గా ఉంటే అది ఈ నెలలో చూడొచ్చు, ఈ వారంలో చూడొచ్చు. సపోర్టింగ్గా లేకపోయినా గోచారం ప్రసాదిస్తుంది కాబట్టి 6 నెలల్లో ఈ ఫలితాలు మీరు అందుకోవడానికి చక్కని అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ మీ జన్మకుండలి సహకారంగా లేకపోయినా కూడా 30% ఈ రిజల్ట్స్ మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే ఒక 30% మీకు ఫైనాన్షియల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మీ జన్మకుండలి బాగుంది, ఇప్పుడు గోచారంలో కూడా బాగుందంటే ఇది ఇంకా డబల్ బొనాంజా అవుతుంది. మీ జన్మ స్థితిగతుల్ని, మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహాల స్థితిగతులను అనుసరించి ఈ విషయాలు ఆధారపడి ఉంటాయి. అయితే మేజర్ ఇంపాక్ట్ ఏ రాశుల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, 12 రాశుల వారికి ఇది బెనిఫిట్ అయినా సరే కొంచెం ఒక 10%, 30% బోనస్ బఫర్ కొన్ని రాశుల వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఆ రాశులు ఏంటో మనం చూద్దాం. మొదటగా ఈ సంచారం చోటు చేసుకోబోతోంది వృషభ రాశిలో. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి డెఫినెట్గా ఇది ప్లస్ అవుతుంది. తులారాశి వాళ్ళకి ఈ సంచారం ప్లస్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంచారం చాలా ప్లస్ అవుతుంది. మకర కుంభరాశుల వాళ్ళకి ఇది చాలా ప్లస్ అవుతుంది. అందరికంటే ఎక్కువ లబ్ధి పొందేది కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి తర్వాత నెక్స్ట్ ప్లేస్ అంటే వృషభ రాశి వాళ్ళనే చెప్పాలి. ఎందుకు కర్కాటక రాశి అంటే, పంచమ స్థానం మీద కర్కాటకం నుంచి పంచమ వృశ్చికం అవుతుంది.
ఇక్కడ లాభంలో 4 గ్రహాల సంచారం చాలా మంచి గుడ్ టైం కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా, అంటే ఒకవేళ మీరు కర్కాటక లగ్నం కాకపోయినా కర్కాటక రాశి అయినా, కర్కాటక లగ్నంలో పుట్టి కర్కాటక రాశి కాకపోయినా ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఇది చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్షియల్గా. ఒకవేళ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీ జన్మ స్థితిగతులను అనుసరించి బాగా ఉంటే వెంటనే మీకు చూస్తారు, లేకపోయినా కమింగ్ 6 monthsలో డెఫినెట్గా మంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే గమనించాల్సిన అంశం ఏంటంటే, మీ జన్మజాతకం అసలు ఇప్పుడు బాగోనే లేదనుకోండి, అప్పుడు ఇది మీకు ఒక 40% అయితే అప్లికేబిలిటీ ఉంటుంది, 100% అయితే. ఎందుకంటే అక్కడ మీ జన్మజాతకం బాగోలేదు అన్నదాన్ని బాగుపరిచే విధంగా మీకు ఈ యోగం ఉపయోగపడుతుంది. అక్కడ బాగుపరచడానికి ఎనర్జీస్ వెళ్తున్నాయి కాబట్టి కొంత ఒక 40% మీరు తీసుకోగలుగుతారు. ఇప్పుడు మనం తెలుసుకునే కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు, వృషభ, కర్కాటక, తుల, మకర, కుంభ ఈ రాశుల వాళ్ళు కావచ్చు, ఈ లగ్నాల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీ జన్మజాతకం సహకరిస్తే చాలా మంచి ట్రాన్సిట్. ఒకవేళ సహకరించకపోయినా బాగోలేదు అన్నదాన్ని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసి కొంత మీకు యోగాన్ని ఇస్తుంది. ఫైనాన్షియల్గా 30% 40% యోగాన్ని ఇస్తుంది. ఇదే పాయింట్ మిగతా రాశుల వాళ్ళకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే మరి మిగతా రాశుల వాళ్ళ మాట ఏంటి? మరి మనకి మేషరాశి ఉంది, మిథున రాశి ఉంది, కన్య, మేష, మిథున, కన్య, ధను, మీన ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి, ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ గోచారము ఒక 30% అయితే ప్లస్ వస్తుంది. 30% ప్లస్ వస్తుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉంటే అది ఇంకా బాగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. బట్ ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడున్న ఈ చతుర్గ్రహ కూటమి అన్ని రాసుల వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక ప్లస్ వచ్చేస్తుంది. టైం ఫ్రేము మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అది ఇప్పుడు కమింగ్ 6 months ఈ విషయం మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. ఇక మనం విడివిడిగా మీ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుంది, అసలు ఈ చతుర్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది, ఇవన్నీ కూడా మనం చక్కగా క్లుప్తంగా మరియు సవివరణంగా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ద్వాదశ రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశి వారికి ఈ వారం యొక్క ఫలితాలు. ఈ వారం మీకు చాలా బాగా ఉంటుంది. కరేజియస్గా ఉంటారు. బోల్డ్ అంటే చాలా విశాల దృక్పథంతో ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు. అంతకుముందు ఏదన్నా మీకు ఏ విషయమైనా మిమ్మల్ని బాధించేదైనా, ప్రతి విషయాన్ని ఏమైనా నెగిటివ్గా అనిపించినా అవన్నీ కూడా ఈ వారం నుంచి మీకు పాజిటివ్గా ఆలోచించడము, అంటే మీ ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వస్తాయి. అంతకుముందు భయపడుతూ ఏ విషయానికైతే మీరు డెసిషన్స్ తీసుకోరు, అంటే మీ పురోభివృద్ధికి తగ్గట్టు మీ వృత్తిపరంగా మీరు డెసిషన్స్ తీసుకోకుండా ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఉన్నది కూడా పోతుందేమో అని భయపడుతూ ఆందోళన పడుతూ ఉన్నారో ఆ విషయాల్లో మీరు చక్కగా డెసిషన్ తీసుకుంటారు ఈ వారం. విద్యార్థులకి ప్రత్యేకించి చాలా బాగా ఉంది. విద్యార్థులు అంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో చక్కటి క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. ఏ పని కూడా జాగు చేయకుండా చాలా త్వరితంగా వేగవంతంగా పనులన్నీ కూడా చక్కగా, అవి ఇంట్లో పనులు కావచ్చు, బయట పనులు కావచ్చు, చాలా ఎనర్జెటిక్గా చక్క పెడతారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకరించకపోయినా 30% గోచారం మీకు ఇప్పుడు బాగా చాలా సహకారంగా ఉంది కాబట్టి అసలు మీ జన్మజాతకం ఎక్స్ట్రీమ్గా సహకారంగా లేకపోతే 30% ఈ గోచారం మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ఉన్నంతలో మీ పనులన్నీ కూడా మరీ లేటుగా కాకుండా, అలాగని మరీ ముందుగా కాకుండా న్యూట్రల్గా చేసుకుంటూ వెళ్తారు. ద్వితీయ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల ఈ వారం మీకు కుటుంబంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది. గెట్ టుగెదర్స్కి మీరు అటెండ్ అవ్వడం కావచ్చు, లేకపోతే మీ ఇంటికి ఎవరైనా రావడం కావచ్చు. చాలామంది దగ్గర నుంచి మీరు స్వీట్ న్యూస్ అంటే శుభవార్తలు వింటారు. మీరు కూడా మీ జీవితానికి సంబంధించిన శుభవార్తలు ఏమైనా షేర్ చేసుకోవడానికి కూడా ఈ గోచారం అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. వైవాహిక జీవితంలో పరపత్యాలు ఉన్న వాళ్ళకి ఈ వైవాహిక జీవితంలో పరపత్యాలు అన్నీ కూడా తీరిపోయే శుభ సమయం అనే చెప్పాలి ఇప్పుడున్న ఈ గోచారం ప్రకారము. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా చాలా బాగా ఉంటుంది. కాకపోతే కమ్యూనికేషన్ విషయంలో అంతా బాగా ఉన్నా డబ్బు పరంగా మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పరంగా ఎవరికైనా కమిట్మెంట్లు ఇవ్వడం అలాంటివన్నీ కూడా ఈ వారం అనే కాదు, ఈ జూన్ నెల మొత్తం కూడా చేయకపోవడం మంచిది. అది తర్వాత మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ వారం వరకు డబ్బు పరంగా కొంచెం మీరు కూడా కొన్ని డెసిషన్స్ అంటే అది మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పించి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ప్రత్యేకించి కొంచెం బాగా ఆలోచించి సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం మీ జన్మజాతకం సహకారంగా ఉంటే పర్వాలేదు, జన్మజాతకం సహకారంగా లేకపోయినా గోచారం సహకారంగా ఉంది కాబట్టి బాగా ఉంటుంది కానీ రిజల్ట్స్ అయితే కొంచెం లేట్గా వస్తాయి. అందువల్ల ఏంటంటే
ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డబ్బు పరంగా అంటే కేవలంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంకా వృత్తిపరంగా ఏమన్నా చేంజెస్ చేద్దాం అనుకోవడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా చేంజెస్ అన్నిటికీ కూడా ఈ వారం యొక్క గోచారం చాలా సపోర్టింగ్గా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి రాత్రిపూట కొంచెం నిద్రలేమితోటి ఇబ్బంది పడతారు. నిద్రలేమి అనే కంటే కూడా ఒక రకంగా పాజిటివ్ ఇండికేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ఏదో సాధించాలి, ఒక ప్రణాళికలన్నీ కూడా మీకు పడుకునే టైంలోనే ఒక స్కెచ్ అంటారు కదా, ఎలా వెళ్తే ప్లాన్స్ మన ఫ్యూచర్ బాగుంటుంది, మన గ్రోత్ బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా మీకు పడుకున్నప్పుడే చక్కటి థాట్స్ వస్తాయి పడుకోవడానికి ముందుగా. అందువల్ల ఏంటంటే కొంత నిద్రలేమిగా అనిపించవచ్చు ఈ వారం వరకు. ఈ వారము కొంచెం జూన్ నెల మధ్య వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. కొంత పడుకున్నప్పుడు ఈ ఓవర్ స్ట్రెస్ అంటే మీకు మీరే గోల్స్ సెటప్ చేసుకుంటారు, మీకు మీరే ప్రెషర్ ఇచ్చుకుంటారు. జనరల్గా అధికారులు ఎవరికైనా ప్రెషర్ ఇస్తారు కదా, వర్క్ ప్రెషర్ అధికారుల నుంచి వస్తుంది. కాకపోతే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ మీకు మీరే టార్గెట్లు ఇచ్చుకుంటారు. అవి అవ్వకపోతే మీకు మీరే ఒప్పుకోరు. దానివల్ల ఏంటంటే కొంచెం ఒళ్ళంతా చురుకు పోట్లు ఉన్నట్లు, జ్వరం వచ్చినట్లు అలా అనిపిస్తుంది పడుకునేప్పుడు. నిద్రలేమి కూడా అందుకే వస్తుంది. కాకపోతే ఇది మంచికి, ఎందుకంటే మీ ఫ్యూచర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇలాంటి ఆలోచనలు మీరు చేయాలి కాబట్టి అందువల్ల ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా మీకు తటస్థించడం జరుగుతుంది. మీ రాశిలోనే చతుర్గ్రహ కూటమి, గురు భగవానుడు ఆశీస్సులు మరియు శుక్రాచార్యుల వారి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి. సంతానపరంగా మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ ఆలోచనలు కూడా ఈ వారం అసలు చాలా అంటే రాత్రిపూట పడుకునేప్పుడు మీ ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనలు ఏం చేస్తే ఇంకా బాగా మీ ఫ్యూచర్ వెళ్తుంది, అది కూడా ఒక హెల్తీ వేలో ఆలోచనలు రాత్రిపూట పడుకునేప్పుడు తప్పించి డే అంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు లేనంత ప్రశాంతత అయితే ఈ వారం నుంచి మీకు చూడటానికి గోచర గ్రహస్థితులు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. గురు భగవానుడు కూడా చాలా చల్లగా దీవిస్తూ ఉన్నారు మిమ్మల్ని. డబ్బు పరంగా మీకు రావాల్సిన బకాయిలు ఏమన్నా ఉంటే అవి వస్తాయి, వాళ్ళ నుంచి ఫోన్ కాల్ రావడమో లేదంటే ఏదైనా సరే మీరు ఇవ్వాల్సిన ఉన్నా కూడా మీకు ఇవ్వడానికి, మీకున్న డెట్స్ క్లియర్ చేయడానికి మీకు ఒక హోప్, ఒక సోర్స్ క్రియేట్ అవ్వడానికి ఈ వారం చాలా బాగా ఉంది. అందరితోటి కూడా చాలా చక్కటి సత్సంబంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతోటి మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. పనులు ఏమన్నా కనుక పెండింగ్లో ఉంటే ఆ పనులన్నీ కూడా కొంత వేగవంతం అవ్వడానికి ఈ వారం చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. మీ నాన్నగారి ఆరోగ్యం పట్ల కొంచెం దృష్టి పెట్టాలి. లేదా ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఒకవేళ మీ నాన్నగారు వర్కింగ్ ఉంటే కనుక ప్రొఫెషన్లో మంచి చేంజ్ వస్తుంది ఇప్పుడు మీకున్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఒకవేళ మీ నాన్నగారు వర్కింగ్ కాకపోయి రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉన్న పని అయితే కనుక, రిటైర్మెంట్ అయినా ఏదో ఒక యాక్టివిటీలో ఉంటే, బిజినెస్ చేస్తున్న ఏదైనా చేస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది మీ నాన్నగారికి. అలా కాకుండా మీ నాన్నగారు ఇంట్లో ఉండే వ్యక్తి అయితే కనుక కొంచెం వారి ఆరోగ్యం పట్ల స్వల్పంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారం కొంచెం ఆహారం విషయంలో ఎస్పెషల్లీ స్వీట్స్ తీసుకోవడం ఇలాంటివి కొంచెం తగ్గిస్తే మంచిది. లేదంటే వారికి మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివి రావడానికి కొంత అవకాశము యాక్చువల్గా గత 2-3 వారాల నుంచే ఈ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం అది బలోపేతం అవుతుంది. అందువల్ల కొంచెం ఆహారం విషయంలో ఎస్పెషల్లీ తీపి పదార్థాలు, మధుర పదార్థాలకి కొంత ఈ నెలంతా దూరంగా ఉంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఆరోగ్యం ఇబ్బంది అనేది చూడకుండా చాలా చక్కగా గట్టెక్కుతారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఖర్చులు, మీరు చేయాలనుకున్న ఖర్చులు అన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేయగలుగుతారు. ఖర్చులు అంటే ఇప్పుడు ఏదైనా సపోజ్ ఇల్లు కట్టుకుందాం అని అనుకుని డబ్బులు చేతికి అందక ఆగిపోతే ఆ డబ్బులు మీకు వస్తాయి. ఏదైనా ఇంటికి ఒక మంచి వస్తువు కొనుక్కుందాం అని చేతుల్లో డబ్బులు ఆడక మీరు ఆగిపోయి ఉంటే అలా డబ్బులు వస్తాయి. ఏదైనా మంచి ప్లెజర్ ట్రిప్కి కావచ్చు, లేదా ఒక తీర్థయాత్రకు కావచ్చు, వెళ్దామని వెళ్లకుండా ఆగిపోయి ఉంటే అవి వస్తాయి మీకు. విదేశాల నుంచి మీరు కనుక విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే దానికి అనుకూలంగా ఉంది. విదేశాల్లో మీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నుంచి మీరు కొన్ని తీపి వార్తలు వింటారు. విదేశాలకు వెళ్ళాలన్న మీ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ప్రత్యేకించి కొంచెం ఈ వారం అంతా కూడా చాలా అంటే లగ్జరీస్గా లావిష్ లైఫ్ అంటే ఇప్పటి వరకు మీరు స్పెండ్ చేసిన అమౌంట్తో పోలిస్తే
ఈ వారము మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అంటే అన్నీ కరెక్ట్గా వాడడం, ప్రాపర్గా వాడడం, ఏ డబ్బులు కూడా వేస్ట్గా పోలేదు, ఉపయోగపడింది, మనం సంపాదించిన రూపాయి మనకు ఉపయోగపడింది అన్న ఆనందం మీకు ఈ వారం చక్కగా ఉంటుంది. అలాగే ఈ వారము ఇంకొక విషయం ఏంటంటే, మీ తల్లిగారు అంటే మీ తల్లిగారు కావచ్చు, లేదా తల్లి సమానంగా మీరు ఎవరినైతే భావిస్తున్నారో వాళ్ళకి ఒక మంచి విషయం వాళ్ళకి ఒక మంచి చోటు చేసుకోబోతూ ఉంది. ఈ మంచి ఏంటి అనేది వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీ తల్లిగారికి కావచ్చు, తల్లి సమానమైన వారికి కావచ్చు, ఏదో ఒక శుభవార్త లేదా వాళ్ళ మనసుకి హాయిని అనిపించే, తృప్తిని అనిపించే సంఘటన ఏదైనా జరగవచ్చు. ఉదాహరణకి ఒకవేళ మీకు కెరియర్లో బాగా కలిసి వచ్చింది అనుకోండి, అది మీ అమ్మగారు ఉంటే మీ అమ్మగారికి అది ఆనందమే కదా, అలా కూడా మనం ఇక్కడ కౌంట్ చేయొచ్చు, అలా కూడా ఇది కౌంట్ అవుతుంది. అలాగే మీ తండ్రి గారి నుంచి మీకు ఏమన్నా ఆస్తులు రావాల్సి ఉన్నా, లేదా మీ తండ్రి గారు ఇల్లు ప్రాపర్టీ ఏదైనా కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా, ఈ వారం నుంచి ఆ పనులన్నీ కూడా వేగవంతం అయ్యే విధంగా గోచర గ్రహస్థితులు చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులందరికీ బాగుంది. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఉద్యోగస్తులు ఇందాక మనం తెలుసుకున్నట్టు విదేశాలు వెళ్ళాలని ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే కనుక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఈ వారం నుంచి మీకు చక్కగా సమకూరుతాయనే చెప్పాలి. ఎందుకంటే దేనికి ఈ 2 ఫ్యాక్టర్స్లో ఏది డిస్టర్బ్ అయినా కూడా ఆ డే అంతా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా చాలా చక్కగా వెళ్తాయి ఈ వారం నుంచి మీకు. దానికి మీకు 12th హౌస్ బాగా యాక్టివ్లో ఉండడం వల్ల ఒక రకంగా చూస్తే మనకి ఇక్కడ శుక్రుడు 12th లార్డ్ అవుతూ 12th హౌస్లో ఉంటూ విపరీత రాజయోగాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాడు. ఈ విపరీత రాజయోగం ఏంటంటే మీ జీవితంలో ఉన్న స్ట్రెస్ నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఫస్ట్ మీకున్న స్ట్రెస్ నుంచి మిమ్మల్ని రిలీవ్ చేస్తుంది. అంటే ఆ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, లేదా మీకు స్ట్రెస్ దేనివల్ల వస్తుందో దానికి రూట్ కాజ్ తెలుసుకొని దాన్ని మొత్తానికి రిమూవ్ చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటారు. ఆ విధంగా మీకున్న ఈ విపరీత రాజయోగం ఈ వారం మీకు అనుకూలతను ప్రసాదిస్తూ ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఒక రకంగా చూస్తే మనకి సింహాసన యోగం యాక్టివ్లో ఉంది. మంగళుడు గ్రహదేవత అయిన మంగళ్ 10వ స్థానంలో సంచారం చేస్తూ సింహాసన యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే, వ్యాపారం చేస్తూ ఉన్నా సరే చాలా మంచి శుభ సమయము. అలాగే 11th హౌస్ చాలా యాక్టివ్లో ఉండడం వల్ల ఇందాక మనం స్టార్టింగ్లో తెలుసుకున్నట్టు ఇది చాలా మంచి శుభత్వాన్ని కలగజేస్తుంది. అంటే మీ కోరికలు ఏవేవైతే ఉన్నాయో ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా నెరవేరటానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆదాయపరంగా మటుకు చాలా బాగా ఉంటుందని చెప్పాలి. చాలా మంచి సోర్సెస్ మీకు ఈ వారం నుంచి ఆదాయపరంగా జనరేట్ అవుతాయి. ఫ్రీజ్ అయిపోయిన పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక గత నెల నుంచి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కానీ వచ్చినవి ఖర్చు అవ్వడము, లేదా కొంచెం రావాలనుకున్నవి టైంకి రాకపోవడం వల్ల ఫ్రీజ్ అయిపోయినట్లు అనిపించడము, స్తబ్దుగా ఉన్నట్లు అనిపించడం, ఇలాంటిది ఏదైనా మీరు ఫేస్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు మటుకు వాటిలోంచి రిలీజ్ అవుతారు. ఫైనాన్షియల్గా కొంచెం మీకు ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఈ వారం నుంచి గోచర గ్రహస్థితులు ప్రసాదిస్తూ ఉన్నాయి. లాభస్థానం చాలా బలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి చక్కటి అవకాశం ఉంది. అందరూ గుర్తించే రికగ్నైజేషన్ చాలా బాగా ఉంటుంది. మీకున్న సర్కిల్లో మీ జన్మజాతకం సహకరిస్తే కనుక మీ సర్కిల్కి మించి కూడా మీకు చక్కటి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇలాంటివి, సంఘంలో గౌరవ మర్యాదలు ఇలాంటివన్నీ కూడా చక్కగా దక్కుతాయి ఈ వారము. మంత్రబలం చాలా మంత్రస్థానము, మంత్రభావం చాలా యాక్టివ్లో ఉంది. అందువల్ల మీరు ఏదైనా మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక దాన్ని ఈ వారం నుంచి చక్కగా పెంచండి. ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళకి ఒక బోనస్ టిప్ ఏంటంటే, ప్రతిరోజు కనుక మీరు 5ంటికి ఏదైనా దైవాన్ని ప్రార్థిస్తే పొద్దున పూట చాలా మంచి ఫలితాలు వస్తాయి. కరెక్ట్గా 5ంటికి ఎగ్జాక్ట్గా ఆ టైంకి మీరు శుచిలయ్యి ఆ టైంలో కనుక మీరు మీకు ఇష్టమైన మంత్రాన్ని కావచ్చు, మీకు ఇష్టమైన దైవాన్ని కావచ్చు నామస్మరణ చేస్తూ ఉంటే మీకు ఈ చతుర్గ్రహ కూటమి చాలా చక్కగా కలిసి వస్తుంది. చాలా బాగా ఉంటుంది మీకు ఈ చతుర్గ్రహ కూటమి. అలాగే మిగతా విషయాల్లో అంతా కూడా చాలా బాగుంది. సంతానానికి సంబంధించిన
శుభవార్తలు వింటారు. సంతానం యొక్క పురోభివృద్ధి చాలా బాగా ఉంటుంది. సంతానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక చక్కగా మీ మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కమ్యూనికేషన్ ఎస్పెషల్లీ ప్రతి మాటకి మీకు అంటే మౌత్ పబ్లిసిటీ చాలా ఎక్కువ అవుతుంది మీకు. అంటే మంచి టర్మ్స్లో చాలా బాగా మీరు నోటీస్ అవుతారు. మనకి ఒక్కొక్కసారి మాటకి సంబంధించి మాటే డబ్బుల్ని సంపాదించి పెట్టే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఇది నిజంగా చాలా మంచి ట్రాన్సిట్. అంటే టీచర్లకి వాళ్ళు మాట్లాడితేనే డబ్బులు వస్తాయి, సేల్స్మెన్స్కి వాళ్ళు మాట్లాడితేనే డబ్బులు వస్తాయి, ఇలాగా యాంకర్స్కి వాళ్ళు మాట్లాడితేనే డబ్బులు వస్తాయి. ఇలా నాలుకే పెట్టుబడిగా డబ్బులు సంపాదించే వాళ్ళకి ఈ వారం నుంచి చాలా అద్భుతంగా అమోఘంగా రాణించడానికి చాలా అవకాశం ఉంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. 10వ స్థానం చాలా బలంగా ఉంది మీకు ఈ వారం. మీకు కూడా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళలాగా సింహాసన యోగం వర్తిస్తూ ఉంది. శుక్రాచార్యుల వారు దశమాధిపతి అవుతూ ఆ రాశిలోనే సంచారం చేయడము ఒక మంచి రాజయోగాన్ని, సింహాసన యోగాన్ని గోచర గ్రహస్థితుల రీత్యా ప్రసాదిస్తూ ఉన్నారు. ఇది ప్రత్యేకించి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి చాలా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి, చాలా మంచి యోగము. ఎందుకంటే ఉద్యోగంలో మీకున్న ప్రతికూలతలను, ఒకవేళ మీరు ఉద్యోగంలో బాగా ప్రతికూలతలను చూస్తూ ఉంటే కనుక ఇప్పుడున్న ఈ యోగము ముందు ఆ ప్రతికూలతలన్నింటినీ కట్ చేసి న్యూట్రల్లో తెచ్చిపెడుతుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో బాగా ఉండి ఇప్పుడు ప్రతికూలతలను మీరేం చూడట్లేదు అని అనుకుంటే కొంచెం చిన్న ప్రతికూలతలు, అంటే ఆ చిన్న ప్రతికూలతలు వెళ్ళిపోయి మీకు వృత్తిపరంగా బాగా లబ్ధికరంగా ఉంటుంది. అయితే ఒక ఉద్యోగస్తులకైనా మరి వ్యాపారస్తుల మాట ఏంటి అంటే వ్యాపారస్తులకి కూడా ఈ ట్రాన్సిట్ చాలా అనుకూలము. వ్యాపారస్తులకి ఏ విధంగా ఈ ట్రాన్సిట్ అనుకూలమో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. వ్యాపారస్తులకి మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు కూడా మౌత్ పబ్లిసిటీ ఈ వారం ఎక్కువ అవుతుంది. సో మీ సర్వీస్ నచ్చి కావచ్చు, లేదా మీ క్వాలిటీ చూసి మీరు చేసిన సర్వీస్ యొక్క క్వాలిటీ చూసి కావచ్చు, లేదా ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ చూసి కావచ్చు, చాలామంది రేటింగ్స్ బాగా ఇస్తారు. చాలామందికి మీకు సంబంధించిన వ్యాపారం ఏదైతే ఉందో చాలామందికి వాళ్ళే స్ప్రెడ్ చేస్తారు. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మీకు ఏంటంటే అనుకోకుండా బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. అంటే మీకు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి డైరెక్ట్గా కనిపించే ఎక్స్పాన్షన్ ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఎక్స్పాన్షన్ అయితే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కామన్ అప్లికేబిలిటీ. అందులో కుజ భగవానుడు నవమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యాధిపతి భాగ్యరాశిలో సంచారం, ఇక్కడ ఒక శ్రీలక్ష్మి యోగం కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంది. ఇదంతా కూడా మీ జన్మగ్రహస్థితులు అనుకూలంగా ఉంటే చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు అన్డౌటెడ్లీ. మీ జన్మగ్రహస్థితులు అనుకూలంగా లేదు, అసలు ఇప్పుడు మీకు బ్యాడ్ పీరియడ్ బాగా నడుస్తూ ఉంది అన్నా కూడా గోచారం మిమ్మల్ని కాపాడుతున్నాయి. ఆ బ్యాడ్ పీరియడ్ నుంచి మీరు చూడకుండా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అంటే మీరు బయటికి వెళ్ళి ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కుకోకుండా ఇంట్లోనే మీ వాళ్ళే ఏదో ఒక చిన్న మాట అంటారు, అప్పుడు ఆ మాటకే మీకు కొంచెం మనసులో చికాకు, డిస్టర్బెన్స్ ఆ రోజంతా క్యారీ అవుతుంది అంతే. ఇది కూడా అందరికీ వర్తించదు. ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా కాలవశత్తు బాగోని సమయంలో ఎవరైనా ఉంటే అసలే ముందే బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది అని అనుకున్న వాళ్ళకి ఆ బ్యాడ్ పీరియడ్ని తొలగించే విధంగా ఈ యోగం మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కొంత యోగాన్ని కూడా మీకు డెఫినెట్గా ఇస్తుంది. అంటే మొత్తం యోగం మరి బ్యాడ్ పీరియడ్ని తొలగించడానికి వెళ్తూ ఉంది కాబట్టి కొంత యోగం మీకు రిజర్వ్ అవుతుంది. అంటే కొంచెం తగ్గిన యోగం అయితే రిజర్వ్ అవుతుంది. అది మీకు వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఆల్రెడీ మీకు బాగా ఉంటే కనుక ఈ ట్రాన్సిట్ ఇంకా మంచిది. ఎందుకంటే ఇక్కడ ప్రపోర్షనేట్ అవ్వడానికి ఏం ఛాన్స్ లేదు కదా, బ్యాడ్ పీరియడ్ తొలగించడానికి ఏం లేదు కాబట్టి అంతా గుడ్గానే ఉంటుందని చెప్పాలి. అందరితో కూడా సత్సంబంధాలు ఉంటాయి. స్త్రీ లబ్ధి బాగా ఉంది ఈ వారము సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఏదో ఒక రకంగా ఆడవాళ్ళ మూలకంగా కలిసి వచ్చేది. ఒకవేళ మీ శ్రీమతి గారు వర్కింగ్లో ఉంటే మీ అమ్మగారి వల్ల కావచ్చు ఏదైనా డబ్బులు రావడము, లేదా సోదరుల వల్ల కావచ్చు, లేదా మీకున్న మీ సర్కిల్లో ఇంట్లో వాళ్ళే అవ్వాలని లేదు, ఏదో ఒక రకంగా స్త్రీ మూలకంగా లబ్ధి, స్త్రీ మూలకంగా ధనలాభము. ఆడవాళ్ళు ఎక్కువగా, మీరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీ గురించి చాలామంది ఆడవాళ్ళు బాగా మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా మన గురించి 10 మంది ఆడవాళ్ళు బాగా మాట్లాడుకుంటే మనకు అక్కడ శ్రీలక్ష్మి అమ్మవారి కృప యాక్టివేట్ అవుతుందని అర్థం. ఇన్ జనరల్గా కూడా ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. సో అలాంటి యోగాన్ని మీకు ఇండైరెక్ట్గా స్త్రీ వరం వల్ల శుక్రాచార్యుల వారు ఈ వారం మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ వారం నుంచి ఇది ప్రారంభం అవుతుందని చెప్పాలి. ప్రారంభం అవుతుంది, ఇది కంటిన్యూ కూడా అవుతుంది, కొన్నాళ్ల పాటు కూడా ఇది కంటిన్యూ అవుతుంది.
ఆ, మీకు సప్తమ స్థానంలో శనీశ్వరుడు సంచారం కూడా మీకు మంచి ఫలితాలను ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంది. ఎందుకంటే మిగతా గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక మంచి మార్పు చోటు చేసుకోవడం, లేదా ఇంట్లో ఏదన్నా అంటే ఇంట్లోని వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి రిపేర్ అయిపోయాయి అనమాట. అంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఇంట్లో వాళ్ళతోటి మనస్పర్ధలు, అది మీ సిబ్లింగ్స్ తోటి కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఏమన్నా మనశ్శాంతి లేకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దానికి పర్మనెంట్గా పులి స్టాప్ పడిపోయి అంతే చక్కగా సజావుగా సాగడానికి చాలా చక్కటి అవకాశాన్ని ఇప్పుడు శనీశ్వరుడు కూడా మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కన్యారాశి వాళ్ళకి నవమ స్థానంలో చతుర్గ్రహ కూటమి సంచారం జరుగుతోంది. అష్టమాధిపతి అవుతూ మంగళ్ అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. నవమ స్థానంలో శ్రీలక్ష్మి స్థానం, భాగ్యస్థానం. భాగ్యాధిపతి లక్ష్మిని ప్రసాదించే శుక్రాచార్యుల వారు కూడా నవమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు లక్ష్మీ యోగం కూడా యాక్టివేట్ అవుతూ ఉంది. అయితే నేను మొదటగా చెప్పినట్టు మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా లేకపోతే ఇది కొంత బాగానే ఉంటుంది. కాకపోతే కన్యారాశి వాళ్ళకి ఇక్కడ మీ రాశిలోనే మీకు భాగ్యాన్ని ఇచ్చే దేవుడు మీ రాశిలోనే నీచను పొందుతాడు. అంటే శుక్రాచార్యుల వారు మీ రాశిలోనే నీచ పొందుతారు. మీరు ఒక చిన్న జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే, అంటే మీకంటే బాగా వయసులో ఒక 5 ఏళ్ళు కన్నా పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళు అంటే 4 ఏళ్ళ 3 ఏళ్ళు పైబడి, మీకంటే 3 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ రిలేషన్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, వీళ్ళతోటి మీరు చాలా అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు ఏమన్నా చేస్తే కనుక మీకు ఈ యోగం చాలా బాగా వర్తిస్తుంది. అంటే బాగా కలిసి వస్తుంది యోగము. యోగం ఇచ్చే ఫ్రూట్స్, అంటే శ్రీలక్ష్మి అమ్మవారు ఇచ్చే బెనిఫిట్స్ మీరు తీసుకోవడానికి బాగా అర్హులు అవుతారు. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి ట్రాన్సిట్ పూర్తిగా సపోర్టింగ్గా లేదు. ఎందుకంటే మీ రాశిలో గురు భగవానుడు అంటే గురు భగవానుడికి మీ రాశి అంత అనుకూలం కాదు. అలాగే శుక్రాచార్యుల వారు మీ రాశిలో నీచబడతారు కాబట్టి పూర్తిగా యోగాన్ని వాళ్ళు ఇవ్వలేరు మీకు. వాళ్ళు కనుక వాళ్ళిద్దరు మీకు యోగాన్ని ఇస్తే, నవమ స్థానంలో ఉండి యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అది మనం ఇన్ఫినిట్ అని చెప్పాలి. చాలా యోగాన్ని మీకు ప్రసాదిస్తారు. కానీ అవన్నీ కూడా పూర్తిగా ప్రసాదించే మీరు ఆ స్థితికి చేరుకోవాలంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రెమెడీ. ఎందుకు 3 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళు అని చెప్పానంటే, గురు భగవానుడి సంఖ్య 3, అక్కడ శుక్రాచార్యులు అంటే ఆడవాళ్ళు అనమాట. సో 3 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళు కావచ్చు, మీ జ్యేష్ఠులు, మీకంటే మీ అక్క చెల్లెళ్ళు, మీ అక్కలు వీళ్ళతోటి ఇలా మీరు కనుక చాలా బాగా వాళ్ళకి ఇష్టమైన పనులు కనుక చేస్తే కనుక డెఫినెట్గా ఇక్కడున్న ఈ చిన్న డాట్ అనేది తొలగిపోయి మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ధనపరంగా మంచి యోగం మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. లేకపోయినా ఈ చతుర్గ్రహ కుటుంబం ప్రతి ఒక్క రాశి వాళ్ళకి మంచి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి ఏమవుతుందంటే, ఏదైనా మంచివి డబ్బుకి సంబంధించింది, అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఏవైనా చివరి వరకు వచ్చి ఊరించి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది. నేబర్స్ తోటి కావచ్చు, రిలేషన్స్ తోటి కావచ్చు, అందరితోటి చాలా చక్కటి సంబంధాలు ఉంటాయి. ముందు మనశ్శాంతి అయితే చాలా బాగా ఉంటుంది. తృప్తి అధికంగా ఉంటుంది. మీకు ఈ వారం నుంచి చాలా మనశ్శాంతిగా ఉంటారు. దేని గురించి నెగిటివ్గా ఆలోచించడం అనేది మీకంటే ఒక్కొక్కసారి నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటే మనకు తెలియకుండానే నెగిటివ్ థాట్స్ వస్తాయి. అలా ఈ వారం మీకు నెగిటివ్ థాట్స్ రాకుండా మీరు పరిరక్షించబడతారు. సో ప్రశాంతంగా ఉంటారు. థాట్స్ అన్నీ కూడా ప్యూర్గా క్లీన్ థాట్స్ ఉంటాయి. చాలా మంచి థాట్స్ వస్తాయి. అందరూ మీ గురించి మంచి మాట్లాడతారు. మీరు కూడా అందరి గురించి, అందరిలో మంచిని వెతకడం చాలా ఎక్కువ అవుతుంది. మీకు తెలియకుండానే ఈ వారం నుంచి అది ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని చూడడము, మంచిని వెతకడము, ఇలాంటివి మీకు తెలియకుండా మీకు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మీ కర్మని సరిచేయడానికి కేతు భగవానుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే కన్యారాశి అనేది అన్ని రాశుల్లోకి మనకి ద్వాదశ రాశుల్లో కన్యారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వాళ్ళకి, ఈ 3 లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి కర్మ బంధం కావచ్చు, లేదా పుణ్యకర్మ కావచ్చు, ఈ 2 ఎక్కువగానే పుడతారు. వీళ్ళిద్దరికి ఇప్పుడు మనం తెలుసుకునే 3 రాశుల వాళ్ళకి ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. ఏదైనా మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు పూర్వజన్మ నుంచి. అయితే ఈ జన్మలో మనము ఎలా ఉండడము, ఏం చేయడం వల్ల ఆ పూర్వజన్మ కర్మల్ని ఎలా ప్రక్షాళన చేసుకోవచ్చు, లేదా మంచి చేస్తుంటే దాన్ని ఇంకా ఎలా పెంచుకోవచ్చు, అవన్నీ మీకు గోచర గ్రహ దేవతలు మీకు ఒక మంచి థాట్స్ ద్వారా తెలియచెప్తాయి. సో మీకున్న పూర్వజన్మ నుంచి వచ్చే కర్మబంధనాన్ని తొలగించే క్రమంలో ఉన్నారు కాబట్టి చాలా మంచి పీరియడ్లోనే ఉన్నారని చెప్పాలి. ఈ ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకుంటే, దాంతోపాటు అడిషనల్గా ఇది కూడా చేసుకుంటే
ఇంకా ప్లస్ ఉంటుంది. చేసుకోకపోయినా వచ్చిన బెంగేం లేదు. కాకపోతే బాగా స్ట్రాంగ్ చేసుకోవాలంటే, లక్ష్మీ కృపను బాగా స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఇందాక ఈ రెమెడీ, ఇప్పుడు తెలుసుకోబోయే రెమెడీ 2 చేసుకుంటే కనుక బోనస్గా మీకు చాలా బాగా ఉంటుంది. తులారాశి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి మీ అష్టమ స్థానంలో 4 గ్రహాల సంచారం, సప్తమాధిపతి సప్తమాల సంచారం. వివాహితులందరికీ కూడా చాలా మంచి శుభ సమయం. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచి శుభ సమయం. వ్యాపారస్తులకి వ్యాపారంలో బాగా కలిసి వచ్చే సమయము. వ్యాపారంలో కొన్ని మంచి మార్పులు, ఇన్కమ్ రిసోర్సెస్ బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి కూడా బాగా ఉంటుంది. కాకపోతే ఉద్యోగస్తుల కంటే ఈ ట్రాన్సిట్ వ్యాపారస్తులకే, ఈ గోచర గ్రహస్థితి వ్యాపారస్తులకే ఎక్కువ మంచి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంది. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా మంచి శుభ సమయము. అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరు, మీ తల్లిగారు కావచ్చు, మీ అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేదా మీ శ్రీమతి గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉండే సమయము. ఈ వారం చాలా ఆనందంగా ఉండే విధంగా ఈ వారంలో ఉన్న చతుర్గ్రహ కూటమి సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఆర్థిక పరంగా మంచి మార్పులు చూడడానికి తులారాశి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మీకు జరిగేది అష్టమ రాశిలో కాబట్టి, మనం కాలపురుషుడు కుండలిలో నుంచి చూస్తే అది ద్వితీయ రాశి కూడా అవుతుంది. అందువల్ల కొంత మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఇది ఎక్కువగా ఉంది. ఆర్థికంగా మంచి మార్పులు రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ వంతు ప్రయత్నాలు కూడా మీరు ముమ్మరం చేస్తే కనుక, అంటే బాగా ఇంకా మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంకా మీరు ఏం స్టడీ చేస్తే మీరున్న ఉద్యోగంలో మీరు ఇంకా మీ స్థాయి పెరుగుతుంది. అలాంటివి స్టడీ చేయడం. వ్యాపారంలో కూడా వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారాన్ని చాలా బాగా, అంటే స్టడీగా తీసుకెళ్తూ కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం, ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వడం, ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయడం, మీ వ్యాపారానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ ఇలాంటివి ఎక్కువ చేస్తే కనుక ఆర్థిక పరంగా చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది. మీరు ఇవన్నీ ఏం చేయలేకపోయినా కాలం దైవం తన పని తను చేసుకుపోతారు అన్నట్టు మీకు యోగం అయితే ఉంటుంది. కాకపోతే యోగం ఎప్పుడైనా సరే మనం ఎంత తీసుకుంటాము, ఇప్పుడు వర్షం నీళ్ళు పడుతున్నప్పుడు ఒక చెంబులో పట్టుకోవచ్చు, ఒక బకెట్లో పట్టుకోవచ్చు, లేదా మనం ఒక ట్యాంక్ పెట్టుకొని నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇలా ఎలా నిల్వ చేసుకుంటారు అనేది మనం పెట్టే ఎఫర్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో లేకపోతే అలా మన ఇంటి ముందు నీళ్ళు అలాగా నిలిస్తే మన మోకాళ్ళ వరకు పాదాల వరకు నిలిచి కూడా ఉంటాయి. సో ఇలా మీరు వీటిల్లో దేన్ని మీరు, అంటే మన వంతు ప్రయత్నం మనం చేయడం, నేచర్కి మనం ఇండికేట్ చేయడం, తల్లి విశ్వం నాకు అందిస్తుంది కాబట్టి నేను కూడా విశ్వానికి సహకరిస్తాను, నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తాను అన్న సంకల్పంతో మీ వంతు ప్రయత్నాలు మీరు వృత్తి వ్యాపారాల్లో చేస్తే కనుక నిస్సందేహంగా చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఆర్థికంగా ఏర్పడుతుంది తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. సో దీన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వృశ్చిక రాశి. సప్తమ స్థానంలో చతుర్గ్రహ కూటమి, మీ రాష్ట్రాధిపతి అయిన మంగళ్ షష్ఠ స్థానంలో సంచారము. చాలా మంచి గ్రహస్థితి ఇన్నాళ్ళ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు చూడబోతున్నారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళు చూడబోతూ ఉన్నారు. ఈ ఇయర్ వృశ్చిక రాశి వాళ్ళకి మామూలుగానే బాగుంది. ఇప్పుడు ఈ నెల నుంచి ఇంకా అది బలపడుతుంది, చాలా స్ట్రాంగ్ అవుతుంది. వివాహకు సంబంధించిన ప్రయత్నాలు, ఏదైనా మీకు వివాహం సెట్ అవ్వకపోతూ ఉంటే ఈ వారం నుంచి గట్టిగా ప్రయత్నాలు చేయండి. వివాహానికి చాలా మంచి అమృతకాలం జరుగుతూ ఉంది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అందువల్ల అవివాహితులందరూ కూడా మీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తే అవన్నీ త్వరితగతిన అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. వివాహితులు ఎవరైనా సరే మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటే వాటన్నిటి నుంచి తొందరగా బయటపడటానికి, ఒక మంచి సొల్యూషన్ దొరకడానికి కూడా ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి చాలా మంచి చక్కటి శుభ సమయం. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఈ వారం నుంచి ఏకకాలంలో చాలా చక్కటి శుభ సమయం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి శుభ సమయం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వారం నుంచి శుభగడియలు, శుభదుందువి చక్కగా మోగుతూ ఉంది. చాలా మంచి శుభశకునాలు చూస్తారు. మీకే అర్థమవుతుంది చాలా చక్కటి శుభశకునం. మంచి గాలి వీచడము, మంచి మాటలు వినడము, లేదా
ఒక మంచి కళ రావడము, లేదా మీరు వెళ్ళేప్పుడు ఆనందంగా ఏదన్నా వినడమో, చూడడమో, మీకు అనిపించడమో, ఇలాంటివన్నీ శుభ సంకేతాలుగా పరిగణింపబడతాయి. ఇలాంటివన్నీ కూడా మీరు చూడడమో, వినడమో, అనుకోకుండా రామచిలుకల్ని చూడడం, ఇలా నెమల్ని చూడడం, ఇలా ప్రకృతికి సంబంధించిన సంకేతాలు కొన్ని కొన్ని మీకు ఈ వారం నుంచి ప్రారంభమవుతాయి రావడం. ఏదో ఒక రకంగా నేచర్ మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే విశ్వానికి ఎప్పుడూ కూడా దైవానికి, విశ్వానికి ఒక చక్కటి సంస్కారం, మేనర్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే మంచి చేసినా మనకి ఇండికేట్ చేస్తే, ముందు నుంచో మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. చెడు చేసినా ఇండికేట్ చేస్తాయి. చెడు అంటే మంచి చెడు అనేది మన కర్మ ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సో చెడుకు ముందు ఇండికేషన్స్ వస్తే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రకృతి తన వంతు ధర్మంగా తను చెప్తూ ఉంటుంది. డీకోడ్ చేసుకోగలిగిన వాళ్ళు దాని నుంచి ఏం చేస్తే అంటే ఏం చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతారు. డీకోడ్ చేసుకోలేకపోయే వాళ్ళు ఇలాంటి అంటే మాలాంటి వాళ్ళని చెప్పిన వినడం వల్ల సరి చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. నేచర్ డెఫినెట్గా మీకు ఏవో ఒక ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. వాటిని మీరు గమనించడానికి ప్రయత్నించండి. బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఒకవేళ అడ్వర్స్ ఎఫెక్ట్ ఒకవేళ మీ జన్మజాతకం ప్రకారం ఉన్నా దాన్ని తొలగించుకోవడానికి కూడా మీకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది. రెండు ఉంటే బట్ మేజర్గా మనం చూస్తే 90% శుభ సంకేతాలే మీకు కనిపిస్తాయి. మీ జన్మజాతకం అస్సలు బాగాలేదంటే, డ్రాస్టిక్గా బాగాలేదంటే అప్పుడు ఆ 10% కౌంట్లో ఏమన్నా అశుభ శకునాలు రావడానికి అవకాశం ఉంటాయి. బట్ వాటిని మీరు డీకోడ్ చేసుకొని ఏదెలా ఉన్నా సరే ఇవన్నీ మీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు మనం పరిహారం తెలుసుకుంటాం కాబట్టి దాన్ని చేయడానికి ప్రయత్నించండి. అన్నీ శుభంగానే కన్వర్ట్ అవుతాయి. చాలా బాగా ఉంటుంది. అన్ని సన్మంగళాన్ని, శుభత్వాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు. ఇవి ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు షష్ఠ స్థానంలో చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. పంచమాధిపతి అవుతున్న పంచమ స్థానం పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే సమయము. అయితే మీకు ఇది కొంచెం క్లమ్జీగా ఉంది. పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడం అనేది అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో తెలియకుండా అంతర్గత శత్రువులో, బహిర్గత శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్నాము ఎవరికి అన్నట్లు అనిపిస్తుంది. అంటే ఒక చిన్న అగమ్య గోచరమైన సిచ్యువేషన్స్ కొంచెం మధ్య మధ్యలో వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యే టైం వచ్చింది కాబట్టి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే కొన్ని ఇప్పుడు మన ఏదైనా డాక్టర్ మనకి సర్జరీ చేయాలన్నా, మనకున్న ఏదైనా చేయాలంటే ముందు అన్ని టెస్టులు చేస్తారు కదా. అలాగే కొంచెం మీకు ఉన్న దోషాలని దిష్టి దోషాలు కావచ్చు, పూర్వజన్మ నుంచి వచ్చినావు కాబట్టి అవన్నీ కూడా ఇలా ఈ థాట్ ప్రాసెస్ తోటి వెళ్ళిపోయి ఫైనాన్షియల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ చేయడానికి ఇలాంటి అన్కండిషనల్ సిచ్యువేషన్స్ కొన్ని ఈ వారం నుంచి ఈ నెల కూడా చూడటానికి అవకాశం ఉంది. కొంచెం మీకు అంత అసందిగ్ధ వాతావరణంగా అనిపిస్తుంది. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, లేదా మీకు అంతర్గతంగా కావచ్చు. ఏదో తెలియని బాధ, ఆవేదన, కారణం ఇదమిత్తంగా ఇది అని మీరు కనిపెట్టలేరు. అంటే మీకు కూడా అర్థం కాదు ఎందుకు ఇలా ఉన్నా, అంత బాగానే ఉంది కదా అని. ఏంటో మీ గురించి మీకు తెలియని ఆందోళన, ఆదుర్ద, భయము, గాబరా అలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు మీతో ఉన్నట్లే ఉన్నా ఈ వారం నుంచి ఎందుకో మీతో ఇదివరకు ఉన్నట్లు వాళ్ళు ఉండట్లేదేమో, ఇగ్నోర్ చేస్తున్నారేమో, ఇలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. మీరు చేపట్టిన పనులు, ఎవరైనా ప్రామిస్ చేస్తాం మీకు చేస్తాం అన్న పనులు కావాలని చెయ్యట్లేదా, ఇలాగ రకరకాలుగా అనిపించడానికి ఈ వారం అవకాశం ఉంది. ఈ వారం ఈ నెల కూడా అవకాశం ఉంది. కానీ ఇది మీరు ఇగ్నోర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకండి వీటి గురించి, ఎందుకంటే అంతా సజావుగానే సాగుతుంది కథ. ఈ ఫేస్లో కొంచెం వెళ్తారు. ఎందుకు వెళ్తారు అన్నది కూడా నేను చెప్పాను కదా. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి కొంచెం ఇలాంటిది మీకున్న ఒక దిష్టి చుక్కలాగా అనుకోండి. దిష్టి చుక్కలాగా మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, అది వెళ్ళిపోతుంది కూడా. తర్వాత మీకు ఇది ఉత్తరోత్తర నెలల్లో ఇలాంటివి ఉండవు. కథ ఈ నెల వరకు మీరు కొంచెం సమయంతో కాలంతో సర్దుకుపోవడము, కొంచెం ఓడ్చుకోవడము ఇలాంటివి చేస్తే చాలా బాగా ఉంటుంది. షష్టాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం అది మంచి యోగమే మీకు. కాకపోతే మీకు షష్టాధిపతి పూర్తిగా అనుకూలుడు కాదు కాబట్టి కొంచెం ఇలాంటివి వస్తాయి. చతుర్గ్రహ కూటమి కూడా మీకు షష్ఠ స్థానంలోనే ఏర్పడుతూ ఉంది. సో ఈ షష్ఠ స్థానం ఎప్పుడు బలోపేతమైనా కూడా ఇంట్లో వాళ్ళ నుంచి, బయట వాళ్ళ నుంచి ఒక్కసారిగా దండయాత్ర లాగా అనిపిస్తుంది. అప్పటిదాకా అందరూ బాగున్న వాళ్ళు ఎందుకో సడన్గా రివర్స్ అయిపోతున్నారు. అంత బాగానే ఉంది కదా, మన తప్పేం లేకుండా ఎందుకు మనల్ని ఇలా మాట్లాడుతున్నారు, ఇలాంటివన్నీ ఎక్కువ అనిపిస్తాయి. బట్ ఇలాంటివి అనిపించిన తర్వాత యోగం యాక్టివేట్ అవుతుంది. అంటే ఆ స్థానాన్ని బట్టి యోగాలు యాక్టివేట్ అవుతుంటాయి. షష్ఠ స్థానంలో యోగం ఎప్పుడు యాక్టివేట్ అయినా మీకైనా కదా ఎవరికైనా ఇదే పరిస్థితులు ఉంటాయి. మీ గోచారం నుంచి మీ జన్మగ్రహ స్థితులు బాగా ఉంటే
దీన్ని మీరు పట్టించుకోరు. వచ్చినా అంత అంత తీవ్ర స్థాయిలో రావు. వచ్చినా అంత పట్టించుకునే విధంగా ఉండదు. మీ జన్మజాతకం బాగోకపోతే అప్పుడు కొంచెం చూస్తారు. బట్ ఏదేమైనా రూట్ కాజ్ అయితే మీకు డబ్బుల పరంగా ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవ్వడానికనే మీరు ఇక్కడ తెలుసుకోవాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితిలో ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి పంచమ స్థానం చాలా బలోపేతంగా ఉంది. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉంటారు. అలాగే మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో అందరిలో కూడా సానుకూల దృక్పథాన్ని చూడగలుగుతారు. ఏది ఆలోచించినా, ఎవరి గురించి ఆలోచించినా కూడా మంచి కనిపిస్తుంది, కానీ చెడు మీకు కనిపించదు. అంటే ప్రకృతి ఎప్పుడైనా సరే మనకి వరాన్ని అందిస్తుంది అన్నదానికి ఎవరికైనా సరే జనరల్గా కూడా ఇవి సంకేతము. మన యందు అందరూ సానుకూల దృక్పథంతో ఉంటారు. మనం కూడా అందరి యందు ఒకవేళ వాళ్ళల్లో ఏమన్నా దోషాలున్నా అవి ఎంచకుండా వాళ్ళల్లో ఉన్న మంచిని ఎంచుతూ ఉంటాము. అలాంటి సానుకూల దృక్పథం మనకి నేచర్ వరాన్ని అందించే ముందే ఇలాంటివి ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి ప్రత్యేకించి ఈ వారము మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంది. మెయిన్ మనశ్శాంతి చాలా బాగా ఉంటుంది. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటుంది. అందరితోటి ఎవరితోటి మీరు మాట్లాడినా లేదా మీతో ఎవరు మాట్లాడినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాటల వల్ల కూడా కొన్ని ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అంటారు కదా, అది ఈ వారం మీకు తటస్థిస్తూ ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. మీ జన్మజాతకం సహకరించకపోతే మేబీ ఇమీడియట్గా కాకపోయినా రానున్న 6 నెలల్లో సక్సెస్ అవుతాయి. అలాగే సంతానానికి మీకు ఆల్రెడీ మీరు సంతానవతులు అయితే కనుక సంతానం సంబంధించి మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సంతానం యొక్క సత్ప్రవర్తన, నడవడి ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా బాగా మీకు అంటే కొన్ని మంచి మార్పులు మీ చుట్టూ మీరు చూస్తారు. ఇన్నాళ్ళు లేని పాజిటివిటీ అనుకోండి, మంచి మార్పులు మీరు చూడగలుగుతారు ఈ వారం నుంచి. అవన్నీ మీకు చాలా ప్రశాంతతను కూడా ఇస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. కాకపోతే ఈ వారంలో ఒక 2-3 రోజులు మీకు వ్యాపారంలో కొంచెం ఎందుకో స్తబ్దుగా అనిపిస్తుంది. అంటే వ్యాపారము సరిగ్గా సాగలేదా, లేదంటే మీతోటి ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి ఏదో ఒక ప్రతికూలత వచ్చినట్లు అనిపిస్తుంది. సో అదేంటంటే కొంచెం మీకు డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. బట్ అది ఆ 2-3 డేసే ఉంటుంది, తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. కొంచెం అదొకటి ఉంటుంది. కానండి ఈ వారంలో మొత్తం మీద మనం చూస్తే 2 డేస్ వ్యాపారం బాగుంటుంది, 2 డేస్ న్యూట్రల్గా ఉంటుంది. 1 డే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ 1 డే ఒక 2 డేస్ అనుకోండి ఇబ్బందికరం, అంటే ఒక 3 డేస్ బాగున్నట్లు ఉంటుంది, ఇబ్బందికరంగా ఇలాగా ఉంటుందన్నమాట. తటస్థంగా మరియు ఇబ్బందికరంగా అలా అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఇదే పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. 2 డేస్ చాలా ఎక్స్ట్రీమ్గా బాగుంటుంది, 2 డేస్ న్యూట్రల్గా ఉంటుంది, 3 డేస్ కొంచెం ప్రతికూలంగా ఉందేమో అనిపిస్తుంది. బట్ ఇదంతా కూడా ఏంటంటే కొంచెం మీకు కొన్ని విషయాల్లో మరి మంచి జరగాలి కాబట్టి దానికి మూల్యం ఇలా వెళ్ళిపోతుందని మీరు భావించాలి. ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే ఈ మంచి అంటే దేన్నైనా సరే పాజిటివ్గా చూడాలి. ఇప్పుడు ఈ సంఘటన వచ్చింది, భగవంతుడు నాకు ఏదో మంచి చేయాలనుకున్నాడు కాబట్టి చెడు ఇలా వెళ్ళిపోయింది అని అనుకునే దృక్పథాన్ని అలవాటు చేసుకుంటే కనుక చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా మీకు ఈ వారం నుంచి కొన్ని మంచి శుభ సంకేతాలు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి. శుభ గడియలు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి చతుర్గ్రహ కూటమి మీకు చతుర్థ స్థానంలో జరుగుతూ ఉంది. చతుర్థ స్థానంలో 4 గ్రహాలు సంచారం జరుగుతూ ఉంది. కుటుంబంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఉద్యోగస్తులు అయితే కనుక మీకు చాలా మంచి ట్రాన్సిట్ ఇది. ఉద్యోగంలో మీరు అంటే ఏదైనా స్థాన మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటే విదేశాల నుంచి స్వదేశం, స్వదేశాల నుంచి విదేశం, అలాగే స్వదేశంలోనే వేరే చోటికి మారాలనుకున్నా, మీరున్న ఇల్లు కాకుండా వేరే ఇంటికి వెళ్ళాలన్నా, లేదా ఉన్న ఇంట్లోనే మీకు పరిస్థితులన్నీ కూడా చాలా మీరు దేనికోసం అయితే మారాలనుకుంటున్నారో అవన్నీ చక్కబడాలన్నా కూడా ఈ వారం నుంచి అవన్నీ కూడా వాటంతట అవే ఆటోమేటిక్గా చోటు చేసుకుంటాయి. మీ ప్రయత్నం ఏం లేకుండా అమ్మయ్య మనకి అంటే మీరు ఉండే ప్లేస్ మీరు మనస్ఫూర్తిగా ఉండగలుగుతారండి. అది ఎక్కడైనా సరే మీరు మారడం వల్ల కావచ్చు, లేదా ఉన్న చోట్ల ఉండడం వల్ల కావచ్చు, ప్రశాంతంగా ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే చతుర్థ స్థానం చాలా అంటే చాలా బలంగా ఉండడం వల్ల
కుటుంబంలోని వాళ్ళతోటి ఆనందకరమైన సమయాన్ని మీరు గడపగలుగుతారు. ఆర్థికంగా కూడా కొంత ఆర్థికంగా బలోపేతమయ్యే సమయం ఇది. మీకు కనిష్ట సోదరులుంటే, తమ్ముళ్ళు చెల్లెళ్ళుంటే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. ఒకవేళ మీకు కనుక తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోతే కనుక కమ్యూనికేటెడ్ రిలేటెడ్ బ్లెస్సింగ్స్ ఏదన్నా వస్తాయి. అంటే మీకు ఏదైనా ఫోన్ ద్వారా కావచ్చు, ఏదైనా కమ్యూనికేషన్ ద్వారా మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఏదైనా ఒక మంచి బ్లెస్సింగ్స్ రావడానికి, అంటే డబ్బుకి సంబంధించిన డీలింగ్స్ ఏవైనా ఉంటే కనుక, కాంట్రాక్ట్స్ కావచ్చు, ఏవైనా సరే, రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగుంటుంది. మీరు ఏదైనా భూమి, గృహము ఏదైనా కొనాలని ప్రయత్నిస్తున్నా, అమ్మాలని ప్రయత్నిస్తున్నా, వాటిల్లో అంతా సజావుగా స్మూత్గా వెళ్తుంది అనమాట. ఎక్కువగా ప్రయాస పడకుండా, ఎక్కువగా ఆరాట పడకుండా చాలా స్మూత్గా వెళ్తుంది. మీ రాష్ట్రాధిపతి మీ రాశిలోనే ఉంటూ మీకు బ్లెస్సింగ్స్ని ఆల్రెడీ ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. కాకపోతే తృతీయ దృష్టితో మేషరాశిలో ఉన్న మంగళని చూస్తున్నాడు, కుజభగవానుడిని శనీశ్వరుడు చూస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే శనీశ్వరుడు మేషరాశిలో ఉన్న ఈయన్ని కుజభగవానుడిని చూడడం వల్ల అడ్వాన్స్ రిజల్ట్స్ రావాలి. యాక్చువల్గా అయితే ఆయన చూపు ఆయన మీద మంచిది కాదు. కాకపోతే ఇక్కడ అది అంటే 2 negatives మేక్స్ పాజిటివ్ అన్నది మన సైన్స్లో చదువుకున్నట్టు. ఇప్పుడు అలాగా కుంభరాశి వాళ్ళకి కమ్యూనికేటెడ్ రిలేటెడ్ ఇష్యూల్లో బాగా యాక్టివేట్ అవుతున్నాయి. మీరు ఆల్రెడీ కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే కనుక చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులందరికీ కూడా, ప్రత్యేకించి కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే కనుక చాలా మంచి శుభ సమయము. వ్యాపారస్తులకి ప్రత్యేకించి కమ్యూనికేషన్స్ వల్లే మీ వ్యాపారం నిలబడుతుంది, సస్టైన్ అవుతుంది, మరియు ఎక్సెల్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతున్నాయి. అలా కూడా మనం చూసుకుంటే కనుక వ్యాపారస్తులందరికీ కూడా ఇది చాలా మంచి ట్రాన్సిట్ అనే చెప్పాలి. చాలా మంచి గోచర గ్రహస్థితులు జరుగుతూ ఉన్నాయని చెప్పాలి కుంభరాశి వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో చతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉంది. తృతీయ స్థానంలో మీ రాష్ట్రాధిపతి ఉంటూ మీకు ఒక స్పెషల్ యోగాన్ని, అంటే సౌభాగ్య యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ సౌభాగ్య యోగం ఎవరెవరికి ఏ విషయాల్లో మీకు ఉపయోగపడుతుంది, ఇది ఒకసారి మనం చూద్దాము. ఈ చతుర్గ్రహ కూటమి ఆ సౌభాగ్య యోగాన్ని ఇంకా బలపరుస్తుంది. ప్రత్యేకించి మీకు అదృష్టకరమైన సంఘటనలు, గుడ్ న్యూస్లు, లక్కీ ఫెలో అని అందరూ మిమ్మల్ని అనే విధంగా మీ చుట్టూ మీకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అయితే లక్కీ ఫెలో మిమ్మల్ని అనే విధంగా పరిస్థితులు మారుతాయి. మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోయినా ప్రతికూలతలను అయితే తొలగిస్తుంది, అనుకూలతలను కొంత కలిగిస్తుంది. మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉంటే అదృష్టవంతులుగా మిమ్మల్ని అందరినీ పరిగణించే విధంగా మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి, మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీ నాన్నగారికి చాలా మంచి శుభ సమయము. అధికారులతోటి మీకు ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగి అవన్నీ కూడా సెటరేట్ అయ్యే విధంగా మంచి శుభ సమయం యాక్టివేట్ అవుతూ ఉంది. మీ నాన్నగారికి చాలా మంచి శుభ సమయము. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఈ ట్రాన్సిట్ చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. మీ జన్మజాతకంలో అనుకూలంగా లేకపోయినా కొంచెం లాగ్ అయినట్టు ఉంటుంది, కానివ్వండి పని అయితే అవుతుంది. ఎందుకంటే గోచార గ్రహస్థితులు అనుకూలతలను ప్రసాదిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రశాంతం ఉంటుంది. కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. అందరితో, నేబర్స్ తోటి కావచ్చు, మీ కజిన్స్ తోటి కావచ్చు, చుట్టాలతోటి కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ తోటి కావచ్చు, చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గృహానికి సంబంధించిన ఏదైనా ఒక మేజర్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది, లేదా మేజర్ డెసిషన్ తీసుకుంటారు. ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది. గృహానికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని, ఇంటికి సంబంధించిన నిర్ణయాలన్నా తీసుకుంటారు, లేదా ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న, ఈ రెండిట్లో ఏదైనా తటస్థిస్తుంది. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఈ వారము. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఫేస్ చేస్తూ ఉంటే కనుక, ఆరోగ్య సమస్యలు ఏమన్నా పడుతూ ఉంటే ఆరోగ్య సమస్య నుంచి బయటపడటానికి అవకాశం చాలా బాగా ఉంది. కాంట్రాక్ట్స్ వస్తాయి. ఉద్యోగస్తులకి మంచి కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. కాంట్రాక్ట్ అంటే ఇది మేబీ ఇప్పుడు మీరు ఒక చోట వెళ్ళినా కూడా ఉద్యోగానికి అక్కడ మీరు 2-3 years మాత్రమే స్టిక్ ఆన్ అయ్యి ఉండాలని కొంతమంది కండిషన్స్ పెడతారు కదా, అలాంటివి రావడము. లేదా మీరు ఇప్పుడు ఏదైనా ఉద్యోగంలో చేరినా కూడా ఒక 3 years అయితే డెఫినెట్గా అందులోనే ఉంటారు. వాళ్ళు వెళ్ళమంటారు, మీరు వెళ్ళాల్సిన అవకాశం రాదు. ఆల్రెడీ మీరు కంటిన్యూ చేస్తున్న దాంట్లో కూడా మీకు 3 years ఇప్పుడున్న గోచర గ్రహస్థితులు దీవిస్తున్నాయి. 3 years అయితే అందులోనే ఉంటారు. మీ జన్మజాతకం మరీ బాగోకపోయినా ఆ ప్రతికూల పరిస్థితిని ఖండిస్తుంది. బాగా ఉంటే ఇక్కడ మీకున్న చోటే బాగా ఉంటుంది. మీరు మారాలనుకున్న అనుకూలంగా ఉంది.
ఇలా మీకు ఈ చతుర్గ్రహ కూటమి మరియు ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం, మొదట మనం మాట్లాడుకున్నట్టు 4 గ్రహాలు వృషభ రాశిలో కాలపురుషుడి కుండలిలో ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో సంచారం జరుగుతున్నందున మీ జన్మజాతకం ఒకవేళ సపోర్టింగ్గా లేకపోయినా ఈ రెమెడీ చేసుకుంటే ఇంకా కొంత ప్లస్ అవుతుంది. బాగుంటే ఇంకా ప్లస్ అవుతుంది. అసలు ఏం చేసుకోకపోయినా మీకు వచ్చే ఫలితం అయితే వస్తుంది, రెమెడీ చేసుకోకపోయినా. కాకపోతే ఎందుకు చేసుకోవాలి? మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే మనకున్న ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది, నిలబడుతుంది. ఆరోగ్యం బాగుంది కదా అని చెడువు బొడువు తినేస్తే కొన్నాళ్ళకి మన ఆరోగ్యం పాడైపోతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఇదే అప్లికేబిలిటీ. మీ జన్మజాతకం బాగున్నా లేకపోయినా అసలంటూ ఫలితాలు వస్తాయి. కానీ దీన్ని బలపరుచుకోవాలి కదా. మనం దేన్నైనా యోగాన్నైనా బలపరుచుకోవాలి. మీ జన్మజాతకంలో అసలు మీకు ఏ యోగాలు ఉన్నాయి తెలియని వాళ్ళు కూడా గోచారాన్ని పట్టుకొని గోచారంలో సూచించిన గ్రహస్థితులు సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీ జన్మజాతకంలో బాగోలేదు అన్న అంశము డెఫినెట్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పరిహారం చూద్దాం. ఈ పరిహారం వచ్చేసేసి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ పరిహారం వచ్చేసేసి శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఎంత విశేషంగా చేస్తే అంత మంచిది. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం కానివ్వండి, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తుతులు చేయడము, శ్రీ సూక్తం వినడము, మగవాళ్ళైతే శ్రీ సూక్తం చదవడము, ఆడవాళ్ళైతే శ్రీ సూక్తం వినడము, అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన గానాన్ని వినడం కానీ లేదా గానాన్ని పాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీ అమ్మవారు ప్రాక్టికల్గా కూడా కొన్ని విషయాలు మనల్ని సూచిస్తాయి. ఇంట్లో ముందు ప్రశాంతమైన వాతావరణం ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఇంట్లో మామూలుగా కొంచెం చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా, కలహాలున్నా, గొడవలున్నా, కీచులాడుకుంటున్నా అలాంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వెళ్ళడానికి ఇష్టపడదు. మరియు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు విచారంగా ఉండడం, దుఃఖంగా ఉండడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇలాంటివి కూడా అమ్మవారికి అప్రియమైన పనులు. అమ్మవారు అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడదు. మనకుండే కష్టాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ వారం అమ్మవారి పూజ చేస్తూ వీలైనంత వరకు ప్లెజెంట్గా, వీలైనంత వరకు ప్రశాంతంగా, చక్కగా నవ్వుతూ ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఇంకా బాగా వస్తాయి. ఎందుకంటే నేచరు ఇప్పుడు మనకి వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది. లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి తరచి చూసే సమయం, శుభ సమయం ఇది. అమృతకాలం అని కూడా చెప్పచ్చు మనం. ఈ అమృతకాలాన్ని, అమృతదారిని వడిసి పట్టుకోవడానికి ఖచ్చితంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారిని స్తుతిస్తూ, కీర్తిస్తూ, మరియు ఆచరణలో మనం చేయాల్సినవి, ఆచరణపూర్వకంగా మనం చేయాల్సినవి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం, వీలైనంత వరకు ఆనందంగా ఉండడం, స్ట్రెస్, డిప్రెషన్ నుంచి మనమే కమ్ ఓవర్ చేసుకోవడము, వాటిని పక్కన పెట్టేసేయడం, పట్టించుకోకుండా ఉండడము. ఇప్పుడు మనకు ఇష్టం లేని విషయాలు, మనకి ఇష్టం లేని వ్యక్తులు వస్తే ఎలాగైతే మనం పట్టించుకోమో, స్ట్రెస్, డిప్రెషన్ కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా. దాన్ని ఇగ్నోర్ చేస్తూ పట్టించుకోకుండా ఉంటే కనుక డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారి ఇచ్చే ఆశీస్సులు అందరం కూడా పరిపూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఇలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సుని పరిపూర్ణంగా తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ, నేను కూడా మీ అందరి తరఫున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.